జాతీయ నవజాత శిశువు వారోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిన్నపిల్లల ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆసుపత్రిలో ఎండి డాక్టర్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవజాత శిశువుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని, అలా చేయడం వలన భవిష్యత్తులో వారికి మరియు వారికి పుట్టబోయే శిశువులకు అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. పుట్టిన పిల్లల లోపల చిన్న పిల్లల లోపల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడం, రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు పాటించడం. సో వాటిలో భాగంగానే మనకి బరువు తక్కువ పిల్లలు ఎందుకు పుడతారు, సో వాటితో వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి, అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ లోపల. సో దీంట్లో భాగంగా మనం గమనించినట్టయితే పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లలు, బరువుతో ఉన్న పిల్లలు, ఇట్లా రెండు రకాలు మనకు ఉంటారు. సో బరువు తక్కువ పిల్లలు ఎందుకు పుడతారు అనే దాని మీద మనం తీసుకుంటే కొన్ని కారణాలు ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని పిల్లలకు సంబంధించిన కొన్ని కారణాలు ఉంటాయి, తల్లికి సంబంధించిన కొన్ని కారణాలు ఉంటాయి. అట్లనే మనకి తల్లి యొక్క ఆహార అలవాట్ల మీద కానీ, లేకపోతే తల్లి యొక్క తల్లికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కానీ, ఇట్లా కొన్ని కారణాల వల్ల మనకి పిల్లలు బరువు తక్కువ పుడతా ఉంటాయి. కొన్ని జన్యుపరమైన లోపాలు ఉన్న కూడా పిల్లలు జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా పిల్లలు కొంచెం బరువు తక్కువ ఉండి పుడతా ఉంటారు. సో వాళ్ళని మనము కొందరికి ఏమో ట్రీట్మెంట్ ఐసీయూలో అవసరం పడుతుంది, కొందరికి ఏమో కొంచెం క్రిప్ కేర్ అంటాం, మామూలుగా కొంచెం మామ్ కేర్ అంటాం. వాటిని తల్లి పక్కన కంగారు మదర్ కేర్ లాగా తల్లి పక్కన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కొందరికి ఏమో అబ్జర్వేషన్ నుంచి ఇంటికి పంపించే ప్రయత్నం చేయొచ్చు. మిగతా పిల్లలాగానే వీళ్ళు డెవలప్ అవుతారు, కాకపోతే కొంచెం ఇనీషియల్గా మనందరూ సపోర్ట్ చేయాల్సి వస్తుంది. పేరెంట్ వైపు నుంచి కానీ, హాస్పిటల్ వైపు నుంచి కానీ, డాక్టర్ వైపు నుంచి కొంతమంది పిల్లలకి సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. సో దీంట్లో భాగంగా మనకు వారం రోజుల నుంచి మనము ఈ వారం కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. దాంట్లో ఈరోజు మనకి తీసుకుంటే బరువు తక్కువ పిల్లల గురించి మాట్లాడడం కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. సో దీంట్లో భాగంగా డాక్టర్ కిరీటి గారు అని చెప్పేసి మనకి చిన్నపిల్లల అంటే నవజాత పుట్టిన పిల్లలకి సూపర్ స్పెషలిస్ట్ ఈ డాక్టర్ సార్ మనకి మన దాంట్లో అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన మనకి ఆ పుట్టిన పిల్లలు, బరువు తక్కువ పిల్లలు, తర్వాత నెలలు తక్కువ ఉన్న పిల్లలు, వాటిని ఎట్లా మనం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి తల్లి వయసు రాకముందే పెళ్ళి జరిగిపోతుంది. పెళ్ళికి వయసు రాకముందే మనం ఊళ్ళలో గమనిస్తాం. కాబట్టి పెళ్ళికి తల్లి వయసు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అట్లనే తల్లి యొక్క బరువు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ముఖ్యంగా ఈ రెండు కూడా మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. తొందరగా పెళ్లి చేసి బయటకు పంపించేస్తే పని అయిపోతాను. మనం కరెక్ట్ 15 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించేస్తాం. ఊళ్ళలో 12, 15, 16 కూడా ఉండదు ఒక్కొక్కసారి. మాకు వచ్చే తల్లిని గమనించినట్టయితే వాళ్ళు ఆమె శరీరం ఆమె సంభాళించుకోలేని పరిస్థితి పిల్లల గంటది, పిల్లల చూసుకుంటుంది, పుట్టిన పిల్లల గంటుకుంటారు కదా. సో కాబట్టి తల్లి వయసు ముఖ్యము. తల్లి శరీరం కూడా పిల్లల్ని పెంచే రకంగా ఉండాలి, పిల్లల్ని తీసుకునే రకంగా ఉండాలి. ఆ బరువును కూడా పిల్లల్ని పెంచగలగాలంటే తల్లి గట్టిగా ఉండాలి, పుష్టిగా ఉండాలి. తల్లి యొక్క శరీరం తనకి ఆమోదయోగంగా ఉండాలి. ఇవి జరిగినప్పుడే మన యొక్క పిల్లల బరువు మంచి పెరుగుతుంది, కాన్పులు కొంచెం టైంకి అయితే అంతే తప్ప దాని తర్వాత మనకి అట్లనే కొన్ని ఇది తినకూడదు, కాన్పులు ఇది తినకూడదు, అది తినకూడదు అని చెప్పి న్యూట్రిషన్ కూడా కాంప్రమైజ్ అయిపోయేసేసి దాంట్లో భాగంగా పిల్లలు బరువు పెరగరు. తర్వాత ఇవి కొంతమంది ఏం చేస్తారంటే రెస్ట్ కొంతమంది తల్లికి బీపీ ఉంటే రెస్ట్ అవసరం ఉంటుంది, రెస్ట్ తీసుకోరు, కొన్ని పనులకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అవసరం అది మనకి, ఎందుకంటే మనం అందరం ఇక్కడ పని చేసుకుంటే కానీ డొక్కాటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైతే అవసరం మనల్ని పనికి తీసుకెళ్తారు. అట్లా ఒకసారి చాలా మంది ప్రిమేచర్ కాబట్టి ముందే పుట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత ఇప్పుడు అన్నిటికీ అవగాహన వచ్చేసింది. ఇప్పుడు దానికి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చేసినాయి. ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే కొంతమంది పిల్లలు ఇక్కడ మనం కాపాడుకోగలిగినాం. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ రావడంతో మన దగ్గర ఉన్న మిషన్లతోటి వాళ్ళందరినీ కూడా లోపల వార్మర్లు పెట్టి, ఇంక్యుబేటర్లు పెట్టి వాళ్ళని కొన్ని ఊపిరితిత్తులకు పెరగవు కాబట్టి ఊపిరితిత్తులకు కొన్ని మందులు ఇచ్చేసి, శ్వాస ఇబ్బంది సరిగ్గా ఎక్కువైనప్పుడు వెంటిలేటర్ ఆక్సిజన్ ఇచ్చేసుకొని వాళ్ళని మనం అంటే కొన్ని రాకుండా కాపాడుకోవాలి. తర్వాత వచ్చినప్పుడే తొందరగా మీరు ఇక్కడ తొందరగా తీసుకొస్తే ఆ డాక్టర్ హాస్పిటల్కి మనం చేరుకున్నట్టయితే అంత తొందరగా మనం వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటకు తీసుకురాగలుగుతాం. ఒకసారి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి అనుకోండి, దానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం రేపు పొద్దున మళ్ళీ వాటికి పిల్లలకు కూడా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇబ్బంది కలిగితే రేపు పొద్దున మంచి పిల్లలుగా వాటికి ఎదగడానికి ఎంత అవకాశం ఉందో కూడా మనకి కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం పడుతుంది. కాబట్టి సాధారణంగా కూడా మనము పిల్లల్ని తొందర పెళ్ళిళ్ళు చేయకుండా కొంచెం లేట్గా శరీరాన్ని కొంచెం డెవలప్ అయ్యేదాకా వెయిట్ చేయించి అప్పుడే కొంచెం తల్లి యొక్క ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే ఆ పిల్లలు కూడా హెల్తీ పిల్లలు పుడతారు. పిల్లలు స్టేజ్ దాకా చనిపోతారు, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. కాబట్టి సో సాధారణంగా కూడా అవన్నీ ప్రివెంట్ కోసం అని చెప్పేసి ఈ వారంలో మొత్తం కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాం. దాంట్లో ఈరోజు లాస్ట్ ఉన్నది. ఈ వీక్ అంతా నవజాత శిశు వీక్ ఇది. సో నేషనల్ న్యూబార్న్ వీక్ అంటారు. సార్ చెప్పినట్టే మెయిన్ న్యూబార్న్ అంటేనే
పుట్టిన పిల్లల్లో ప్రిమెచ్యూర్ అంటే తక్కువ బరువు పిల్లలు, నార్మల్ పిల్లలు. తక్కువ బరువు పిల్లలు పుట్టకుండా మనం చాలా జాగ్రత్తలు ముందే తీసుకుంటే ఇలా చాలామంది పుట్టకుండా ఉంటారు. సో అవి నేను కొన్ని మీకు చెప్తాను ఇవాళ. సో నేను తక్కువ బరువు పుట్టడానికి కారణాలు సార్ చెప్పినట్టు తల్లి వల్ల ప్రాబ్లం ఉంటే, లైక్ తల్లికి ఎప్పుడైనా హై బీపీ రావడము, ఫిట్స్ రావడము, లేకపోతే తల్లికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఒక్కొక్కసారి ముందే సిజేరియన్ చేసి తక్కువ బరువు పిల్లల్ని పుట్టిస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ముందే నొప్పులు వచ్చేసి తల్లికి ఇన్ఫెక్షన్ వచ్చేసి నీరు గారిపోయి పిల్లలు పుట్టేస్తారు ముందే 6 నెలలు 7 నెలలకి. సో ఇవన్నీ రాకుండా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వకముందే మన ప్లానింగ్ అంతా స్టార్ట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అవ్వకముందే తల్లి యొక్క హెల్త్ మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, వెయిట్ మంచిగా ఉండాలి, మరీ తక్కువ బరువు ఉండద్దు, మరీ ఎక్కువ బరువు ఉండద్దు. వాళ్ళు తక్కువ బరువు ఎక్కువ బరువు ఉన్నా వాళ్ళకి వీక్నెస్తో ముందే ప్రీమెచ్యూర్ పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో తల్లి యొక్క పోషకాహారాలు కూడా చాలా ఇంపార్టెంట్. పుట్టిన ఇన్ఫెక్షన్ కొద్దిగా వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించుకునేలా చేయాలి. ఎందుకంటే తల్లి బాడీలో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా స్టార్ట్ అయిందంటే లోపల బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ కాన్పు ఎర్లీగా స్టార్ట్ అవ్వడం, పిల్లలు ముందే పుట్టేస్తారు. సో మెయిన్ మనకి ప్రీమెచ్యూర్ పిల్లలు పుట్టకుండానే మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. పుట్టకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ప్రీమెచ్యూర్గా పుట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా ప్రీమెచ్యూర్గా పుట్టేస్తున్నారు అన్నప్పుడు మనం దాన్ని ఎట్లా ఆపాలి, లేకపోతే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి పెయిన్ స్టార్ట్ అయినాయి, 8 నెలలు 7 నెలలు ఉంది, పెయిన్ స్టార్ట్ అయినాయి. సో అప్పుడు మనం కంగారు పడిపోయి ఇంట్లోనే వెయిట్ చేసి లేట్ చేయదు. ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి కొన్ని మెడిసిన్స్ తల్లికి డెలివరీకి ముందే ఇస్తే ఆ బేబీ వరకు ఆ మెడిసిన్ వెళ్ళి బేబీకి చాలా హెల్ప్ అవుతుంది. దాంట్లో భాగంగా స్టెరాయిడ్స్ అంటారు. మదర్కి ఒక 2 to 4 డోసెస్ స్టెరాయిడ్స్ ఇస్తే బేబీలో వచ్చే బ్రీతింగ్ ప్రాబ్లం చాలా మటుకు తగ్గుతుంది, బేబీలో వచ్చే బ్రెయిన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. సో ఎప్పుడైతే మనకి ప్రీమెచ్యూర్గా డెలివరీ అయిపోతుందని తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకోవడం, యాంటీబయాటిక్స్ తీసుకోవడం, అవన్నీ మదర్ చేస్తే ఒక్కొక్కసారి డెలివరీ ప్రొలాంగ్ అంటే డెలివరీ ఇంకా ఎక్కువ రోజు కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. సో కొన్నిసార్లు ఉమ్మినీరు తగ్గిపోయిందనో, బీపీ పెరిగిందనో, చాలా కారణాల వల్ల ముందే ఆపరేషన్ చేసేసి ప్రీమెచ్యూర్ బేబీస్ని మనం పుట్టిస్తారు. ఎందుకంటే తల్లి హెల్త్ కూడా ఇంపార్టెంట్. సో మెయిన్ ప్రివెన్షన్ ఇంపార్టెంట్. తర్వాత ఒకసారి డెలివరీ అయిపోతుందని తెలిసినప్పుడు పుట్టబోయే బేబీకి ప్రాబ్లమ్స్ రాకుండా స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ ఇస్తే బేబీకి ప్రాబ్లమ్స్ రావు. లేదు ఒకవేళ పుట్టేసింది, ఆల్రెడీ ప్రీమెచ్యూర్ బేబీ పుట్టింది, సో దాంట్లో రకరకాల ప్రీమెచ్యూర్ బేబీస్ ఉంటాయి. కిలో కన్నా తక్కువ బరువు, లేకపోతే 1500 గ్రాముల తక్కువ బరువు, లేకపోతే 2.5 kg కన్నా తక్కువ బరువు. సో ఎప్పుడైతే 2.5 kg అంటే 2500 గ్రాముల కన్నా తక్కువ ఉంటుందో మనం లో బర్త్ వెయిట్ అంటాం, అంటే తక్కువ బరువు బేబీ అంటాం. సో వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు, పుట్టగానే ఈజీగా ఇన్ఫెక్షన్ రావచ్చు. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ పుట్టగానే, ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు బతుకుతారా ముందుకెళ్తారా అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి అందరూ ముందు ప్రికాషన్స్ తీసుకొని ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వకుండా చూసుకోవాలి. అదొకటి. ఒకవేళ అయ్యేటట్టు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బేబీకి కూడా హెల్ప్ అవుతుంది. పుట్టాక కూడా మనం వెంటనే ఈ బేబీ చిన్నగా ఉంది బతకదు ఇట్లా కాదు అని ఆలోచించకూడదు. అట్లా ఆలోచిస్తే చాలామంది బతకరు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఆల్మోస్ట్ 500 grams 600 బేబీస్ కూడా బతుకుతున్నాయి. సో మనం పుట్టిన తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, టైం ఇవ్వాలి. వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి మనం అన్ని కేర్ తీసుకుంటే వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో పుట్టాక కూడా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వీడు బతికే అవకాశం ఉంది అని చెప్పి కరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి. మా దగ్గర అయితే చాలామంది మేము చిన్న బేబీని చూస్తాము. సో అలా చూసి చాలామంది డిశ్చార్జ్ కూడా అయ్యారు ఇక్కడి నుంచి. సో అలా చూసి మనం కరెక్ట్ కేర్ ఇస్తే వాళ్ళు కూడా తర్వాత నార్మల్గానే ఉండే అవకాశం ఉంటుంది. వచ్చేసి ఏమన్నా ఆగస్టు 21st మాకు ఒక బాబు పుట్టినాడు ఇక్కడ శ్వేత నర్సింగ్లో. అక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్ తీసుకొచ్చినాము. ఒక బాబు ప్రాబ్లం ఏంటంటే వెయిట్ లాస్ ఉండే 1.1 ఉన్నాడు పుట్టినప్పుడు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 3 days వెంటిలేటర్ పైన పెట్టినారు, ఒక 2 days ఆక్సిజన్ పైన పెట్టినారు. దాని తర్వాత కేరింగ్ ఇక్కడ
స్టాఫ్ది కానీ డాక్టర్ది కానీ కేరింగ్ బాగుంది. లాస్ట్ 29 days ఇక్కడ ఉన్నాము. డిశ్చార్జ్ టైంలో బాబు ఆల్మోస్ట్ ఓకేజ్ ఉంది. ఇక్కడ సపోర్టింగ్ కానీ మెషినరీస్ కానీ మొత్తం ఎక్విప్మెంట్ బాగుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చినందుకు మాకు హ్యాపీగా ఉంది. మా బాబు మాకు